నగరాలు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల్లో క్రమంగా ఇంటి పంటపై అవగాహన పెరుగుతోంది. ఒక్కొక్కరుగా తమకున్న ఖాళీ ప్రదేశంలో మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. అయితే సేంద్రియ పంట సాగుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇలా సాగు చేస్తున్న వారిలో హైదరాబాద్, సైదాబాద్ కి చెందిన వారు ఒకరు. గుప్పెడు మట్టి లేకుండా, చిటికెడు రసాయన ఎరువులు, పురుగు మందులు వేయకుండా ఒకే చోట సేంద్రియ పద్ధతుల్లో అటు చేపలు, ఇటు ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నారు. ఇందుకు ఆయన సాగు విధానమేంటి, ఎలాంటి ఎరువులు వేసి పండిస్తున్నారో ఈ స్టోరీలో చూడాల్సిందే. నగరాలు కాంక్రీట్ జంగిల్లా మారిపోయాయి. కాసింత ఖాళీ జాగా ఉంటే చాలు మనసుకు నచ్చిన మొక్కలు నాటుకోవచ్చు. కానీ పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఇంటి నిర్మాణానికే స్థలం సరిపోవడం లేదు. దీంతో ఇంటి మిద్దెని ఇప్పుడు వ్యవసాయ క్షేత్రమవుతోంది. 10 అడుగుల జాగా ఉంటే ఎన్నో రకాల కూరగాయలను పండిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆకుకూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆకాశాన్నంటే భవనాల్లో సైతం టెర్రస్లపై పెంచుతున్న రూఫ్ గార్డెన్లలో పచ్చదనం వెల్లివిరుస్తోంది. కొందరైతే కూరగాయలతో పాటు మరింత పౌష్టికాహార లభ్యతను పెంచే ఆక్వాపోనిక్స్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తున్న వారిలో హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రవిచంద్ర కుమార్ ఒకరు. తన ఇంటిపై ఉన్న ఖాళీ స్థలంలో డ్రిప్ అండ్ డ్రైన్ విత్ ఫిష్ కల్చర్తో మిద్దె తోట చేపట్టారు. చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను పెంచుతున్నారు. రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, పండ్లు ఏడాది పొడవునా పొందుతున్నారు. టీవీ 10 ప్రేక్షక సోదరులకి మీ మిద్దె తోట నిపుణుడు డాక్టర్ రవిచంద్ర కుమార్. ఈ గార్డెన్ ని ఎట్లా పెట్టుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా పెట్టుకుంటే లాభాలు, నిరంతరం 365 రోజులు మనకి కంటిన్యూస్ గా కూరగాయలు ఎలా వస్తాయి, ఇవన్నీ వివరించడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిద్దె తోటను ఎలా ఏర్పాటు చేశానంటే డ్రిప్ అండ్ డ్రైన్ విత్ ఫిష్ కల్చర్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిష్ కల్చర్ ఎందుకు నేను ఏర్పాటు చేశానంటే కంటిన్యూస్ ఫిష్ వాటరు ఈ మొక్కలకి ఇవ్వటం వల్ల నిరంతరము మొక్కకు కావలసిన పోషక పదార్థాలన్నీ అందుతాయి. కాబట్టి ఇక్కడ పెట్టిన ప్రతి మొక్క వాటి లైఫ్ స్పాన్ మించి ఎక్కువగా కాయలు కాస్తాయి. పువ్వులు కూడా ఎక్కువ కాలం పువ్వులు పోస్తాయి పూల చెట్లు అయితే. ఇక్కడ చూడండి, 1 క్యూబిక్ మీటర్ ఫిష్ ట్యాంక్ ఇది. ఈ ఫిష్ ట్యాంక్ లో 130 సీడ్లింగ్స్ వేస్తాము. ఈ 130 సీడ్లింగ్స్ సంవత్సరానికి 80 కేజీల పంట పండుతుందండి. ఈ ఫిల్టర్ ఈ టోటల్ గార్డెన్ కి హార్ట్ లాంటిది. చేపల నీళ్లు ఈ ఫిల్టర్లోకి వచ్చి ఫిల్టర్ అయ్యి మళ్ళా చేపల ట్యాంకులోకి ఎప్పటికప్పుడు ఆ చేపల ట్యాంకులో ఉన్న సెడిమెంట్స్ అన్ని క్లీన్ చేసేస్తుంది. ఆ వాటర్నే మనం ఈ మొక్కలకి ఫిల్టర్ అయిన వాటర్ని ఇస్తుంది. మళ్ళా ఆ వాటర్ని మళ్ళా మనం మొక్కలకి ఇచ్చిన కుండీల్లోంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో మళ్ళీ క్యాచ్మెంట్ పైపుల ద్వారా పట్టుకుని దాన్ని తిరిగి ఫిల్టర్లోకి పంపి ఫిల్టర్ అయిన తర్వాత మనం చేపల ట్యాంక్ ఇస్తాం. ఇక్కడ ఉండే సమస్త మొక్కలన్నీ ఔషధి మొక్కలే, మనం తినేయన్ని. వాటి వేర్ల నుంచి వచ్చిన నీరు ఆ చేపలకు వెళ్తుంది. ఫ్రెష్గా ఉంటే చేపలకు ఎటువంటి జబ్బులు రావు. చాలా బాగా ఇందులో ఉన్నటువంటి ఈ ఫిల్టర్ వల్ల ఆక్సిజన్ వాటరు అలాగే ప్యూర్ నైట్రోజన్ వాటర్ వెళ్ళటం వల్ల అవి చాలా స్పీడ్గా ఎదుగుతాయి, చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయి. 1 క్యూబిక్ మీటర్ ట్యాంక్ అంటే 1000 లీటర్లలో మీరు ఒక 80 కేజీలు పండుతాయి అని చెప్పేసి అంటున్నారు. నీళ్లు తక్కువ కదా అంటే మీరు అనుకున్నట్టు కాదండి. ఇక్కడ నిరంతరము ఫిల్టర్ అవుతూనే ఉంటాయి నీరు. అంటే ఒక 1000 లీటర్ల ట్యాంక్ లో నిరంతరము 24 గంటలకి ఒక 30-40 వేల లీటర్లు తిరుగుతూ ఉంటుంది. అంటే 30-40,000 ట్యాంక్ లో ఈ చేపలు ఉన్నట్టు లెక్కే. ఈ చేపలు చాలా టేస్ట్ గా ఉంటాయి. అమెరికన్ గిఫ్ట్ తిలాపియా అనే వెరైటీ చాలా కామ్ గోయింగ్ గా ఉంటుంది. రొయ్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న వనామి అనేది మధ్యలో ఎదుగుతుంది. ఇదివరకు టైగర్ ప్రాన్ అనేవి కింద ఇదేవి, ఇప్పుడు వనామి వెరైటీ వచ్చింది కదా, అది మధ్యలో ఎదుగుతుంది. అది బాగానే ఎదుగుతున్నాయి. ఇది డ్రిప్ పైపు. ఈ డ్రిప్ పైప్ నుంచి డ్రిప్ వస్తుంది ఆటోమేటిక్ గా. టయానికి అక్కడ ఏదైతే సెన్సార్ ఉందో అది ఆ సెన్సార్ ఆన్ చేస్తుంది.
తర్వాత ఒక 40 నిమిషాలకి ఆఫ్ అయిపోతుంది. అలాగా రోజు 2 సార్లు ఇస్తుంది. వర్షాకాలం అయితే ఒకసారి, కానీ వానలు వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అన్నిటికీ ఒకే విధమైన నీళ్లు ఒకే ఫ్లో ఇవ్వాలా అనే అడిగినట్లయితే అట్లా ఇవ్వకూడదు. కొన్ని మొక్కలకి రోజు ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని మొక్కలకి 3 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని మొక్కలకి రోజుకు 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగా అనేక రకాలైనటువంటి టైమర్స్ మేము పెడతాము. ఇక్కడ చూస్తున్నారు, ఇది ఇందులో లీఫీ వెజిటబుల్స్ ఏదైతే ఉన్నాయో, లీఫీ వెజిటబుల్స్ ఈ టవర్ గార్డెన్లో పెడతాము. ఇవి నిరంతరం 365 రోజులు ఇది 2x2 ప్లేస్లో పెడతాం. ఇది ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆకుకూరలు, కనీసం ఆకుకూరలను పండించుకోవడానికి ఉండే అవకాశం ఇది. గ్రో బ్యాగ్స్ వాడడం వలన రూఫ్ తొందరగా పాడవుతుందనే ఉద్దేశంతో మార్కెట్లో తక్కువ ధరకు దొరికే బకెట్లను కొనుగోలు చేసి అందులో మన్ను లేకుండా కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలకు సరిపడా నీరు అందిన తర్వాత ఎక్కువైన నీటిని మళ్లీ వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా వీటిని తయారు చేశారు. ఈ మిద్దె తోట సాగులో ఎలాంటి పురుగుల మందులు వాడడం లేదు, కేవలం సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఐటీసీ వారి అప్రూవల్ పొందిన ఆర్గానిక్ అర్బన్ రిప్ కంపెనీ సేంద్రియ ఎరువులు, చీడపీడల నివారణకు తయారు చేసిన మందులనే వాడుతూ ఏడాది పొడవునా ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. ఇక్కడ 7 రకాలైనటువంటి బాటిల్స్ ఎప్పుడు ఏమేమి వాడాలనే చార్ట్తో సహా, ఇక్కడ ఒక టోటల్లీ అనే గ్రాన్యూల్తో 8వ రకం ఇది, వీటితో సహా అవర్ ఆర్గానిక్ రిప్ అనే మా సంస్థ ద్వారాగా వీటిని అర్బన్ టెర్రస్ గార్డెన్ ఎవరైనా సరే, ఏ టెర్రస్ గార్డెన్ అయినా సరే వీటిని వాడచ్చు. వీటిని వాడటం చాలా సింపుల్. మీకు ఏ పురుగుకి ఏం కావాలనేది మేము చార్ట్ ద్వారా కూడా ఇచ్చాము. పురుగులకి ఇక్కడికి ఈ రక్షిత అనే దాన్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఆ పురుగులన్నీ మనకి 4-5 రోజుల్లో చాలా మటుకి డియాక్టివేట్ అయిపోయి బయటకి చనిపోవడం, బయటకు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ఇప్పుడు ఇట్లాంటిది మల్బరీ చెట్టు, ఇది మల్బరీలో ఒక వెరైటీ. ఇది ఎదుగుతుంది కానీ కాయలు కాయట్లేదు. చూసారా, ఇప్పుడు అక్కడ ఉంది, ఇది బాగా ఎదిగింది కానీ పూలు పూయట్లేదు, ఆ యొక్క మన బంతి మొక్క. అలాగే అక్కడ ఒక బత్తాయి చెట్టు ఉంది, బాగా ఎదిగింది, బాగా కాయలు కాసేది, ఎందుకని ఈసారి ఫ్లవరింగ్ రాలేదు. అనే దాన్ని కనుక మనం స్ప్రే చేసినట్టయితే 1.5 ml to 2.5 ml వరకు మనం పిచికారీ చేసినట్టయితే, పోలియో స్ప్రేయర్ కనుక చేసినట్టయితే ఫ్లవరింగ్ వచ్చే అవకాశం 100% ఉంది. ఫ్లవరింగ్తో పాటు ఫ్రూటింగ్ వస్తుంది. ఫ్రూట్ ఉంటే ఇంకా బలంగా పెరుగుతుంది. పురుగు వల్ల, ఈ పెస్ట్ వల్ల ఇలా అయిపోవటం వల్ల దీన్ని మళ్ళా మనం గ్రీన్గా ఇట్లా రావాలంటే ఆకులు ఇక్కడ చూశారు కదా, ఈ టోటల్లీ అనే గ్రాన్యూల్స్ ఆర్గానిక్ గ్రాన్యూల్స్, ఇవి కెమికల్స్ అనుకోబోకండి. వీటిని ఈ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాన్యూల్స్ ని మనం టెర్రస్ గార్డెన్ ఎవరైతే బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా మొదట్లో 4 గింజలు వేయండి. వేసి నీళ్లు పోస్తూ ఉంటారు కాబట్టి వాటికి కావాల్సిన పోషక పదార్థాలు బాగా అన్ని రకాలు, కాల్షియం కానించి ఎన్పికే కానించి అన్ని రకాలు సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి పదార్థాలతో తయారు చేశారు కాబట్టి కెమికల్స్ కాదండి. ఇవన్నీ న్యాచురల్గా అవి గ్రో అయ్యి మళ్ళీ చక్కగా గ్రీన్గా మనకి ఎంతో అందంగా గార్డెన్ కనపడుతుంది. మన ఇప్పుడు బీర, సొర, కాకర మీద వచ్చినటువంటి ఆ బూజు తెగుళ్ళకి, ఫంగల్ డిసీజ్కి మనం ఇందులో ఈ చేతన అనేది కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్కసారి స్ప్రే చేస్తే మొత్తం అంతా కంట్రోల్ అయిపోతుంది. ఇది ఎలా స్ప్రే చేయాలనేది చూద్దాం. 1.5 ml to 2 వ్యాధిని బట్టి, తీవ్రతను బట్టి కొంచెం పెంచుకోండి. మిరప మొక్కలకు సంబంధించినటువంటి ఈ రకరకాలైనటువంటి పెస్ట్లన్నీ, ఈ ఫంగస్ సంబంధించి ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వాలంటే మన కిట్లో ఈ అభయ అనే దాన్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే అక్కడ ఉన్న వ్యాధి
తీవ్రతను బట్టి 1.5 ml టు 3 ml వరకు కూడా వేసుకోవచ్చు. రెండోది, దీని కనుక అప్పర్ లీఫ్ కర్లింగ్, లోయర్ లీఫ్ కర్లింగ్ ఆల్రెడీ కనుక అటాక్ కనుక అయిపోయినట్టయితే 3 రోజులకు ఒకసారి 3 times కొట్టండి. తర్వాత 15 రోజులకు ఒకసారి కొట్టుకోండి. మీ మిర్చి మొక్కకి నిరంతరం కాయలు కాస్తూనే ఉంటుంది. మనం పూర్వం ఒకానొకప్పుడు తిన్న కూరగాయలు ఎంతో రుచిగా ఉన్నాయి అంటారు. ఆ రుచి ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఆనందం అద్భుతం, ఇందులో కష్టం కూడా అద్భుతం, ఇందులో సమస్తం అద్భుతమే మిద్దె తోటలు. కాబట్టి మీరందరూ చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ట్రైనింగ్లు ఇస్తాం. మీకు గనక చేసుకునే అవకాశం లేకపోతే గ్రో రైట్ సిటీజీ సంస్థ వారిని సంప్రదించండి. మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయిస్తాం.